హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే నిఖిల్ గురించి అనమాట. సో నిఖిల్ చిన్ని సీరియల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఒక ఫ్యాన్స్కి అయితే ఒక పెద్ద డౌట్ అనమాట. సో నిఖిల్ అయితే చిన్ని సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడంటే, నిఖిల్ షూటింగ్లలో బిజీగా ఉన్నాడనమాట. వేరే షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఆ షూటింగ్లలో చాలా బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్లలో చాలా బిజీగా ఉండడం వల్లనే నిఖిల్ అయితే చిన్ని సీరియల్ నుంచి తప్పుకున్నాడు. అదైతే మనకు తెలుసు. అయితే చాలామంది నిఖిల్ వేరే కొత్త సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు, అందుకే చిన్ని సీరియల్ నుంచి తప్పుకున్నాడు అని అనుకుంటున్నారు కదా. అదైతే నిజం కాదు. నిఖిల్ వేరే సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల ఈ సీరియల్ నుంచి అయితే తప్పుకున్నాడు. కానీ మళ్ళీ ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తాడట. కాకపోతే దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అయితే నిఖిల్ విష్ణుప్రియతో ప్రైవేట్ ఆల్బమ్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు రీసెంట్గా ప్రేరణ కంబం బర్త్డే సందర్భంగా నిఖిల్ తన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ప్రేరణ కంబంకి బర్త్డే విషెస్ని కూడా తెలియజేశాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా కన్నడలో నంద అనే సినిమాలో నటిస్తున్నాడట, కొత్త సినిమాలో. అయితే ఆ సినిమాలో కూడా బిజీగా ఉండడం వల్ల చిన్ని సీరియల్కి బ్రేక్ అయితే ఇచ్చాడట. అప్పుడు గుప్పడంత మనసు సీరియల్లో రిషి ఎలా అయితే వెళ్ళాడో ఇక్కడ నిఖిల్ కూడా అలాగే బ్రేక్ అయితే ఇచ్చాడనమాట చిన్ని సీరియల్కి. అయితే చిన్ని సీరియల్లో నిఖిల్ మళ్ళీ తప్పకుండా వస్తాడు. ఆ సీరియల్లోకి వచ్చిన పర్పస్ ఏంటి, కావ్యాని కావేరి అని ఇంకా ప్రూవ్ చేయాలి, కానీ చేయకముందే వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఖచ్చితంగా ఆ కావ్యాని అయితే నిజ స్వరూపం బయట పెట్టేస్తాడు. తను హత్య చేయలేదని చెప్పి నిరూపిస్తాడు నిఖిల్. అయితే నిఖిల్ వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. మా టీవీలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్లలో షూటింగ్లో కూడా బాగా బిజీగా ఉన్నాడు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు యష్మితో కొత్త సీరియల్తో రండి అంటూ కొందరు ఫ్యాన్స్, మరికొందరేమో కావ్యతో కొత్త సీరియల్తో రండి అంటూ మరికొందరు, ఎవరికి నచ్చిన జోడీతో వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరికి నచ్చిన జోడీని వాళ్ళు ఊహించుకొని మీరు ఆమెతో రండి ఈమెతో రండి అంటూ కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు. నిజానికి ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నిఖిల్ ఒక కొత్త సీరియల్ అయితే చేస్తున్నాడు, అందుకే రావట్లేదని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడైతే కొత్త సీరియల్ అయితే ఏం చేయట్లేదు, ఫ్యూచర్లో అయితే చేస్తాడట. సో చిన్ని సీరియల్లోకి కూడా త్వరలో రాబోతున్నాడట. మీరు ఇది అసలు టెన్షన్ పడద్దు. ఆ అప్డేట్ గురించి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.